హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం స్వీట్ రెసిపీ గోజాని తయారీ విధానం చూద్దామండి. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి వారం రోజుల పాటు నిలువ కూడా ఉంటాయి చక్కగా. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. వీటి తయారీ కోసం మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, ఒక చిటికెడు సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో డాల్డా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదంతా నెయ్యి పిండికి బాగా పట్టేలాగా వేళ్లతోటి ఇలా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. మనం పిండిని ఇలా బాల్ లాగా చేస్తే చక్కగా ఇలా ఉంటే మనం వేసుకున్న నెయ్యి సరిపోయినట్లు. అలా లేకపోతే పిండిని ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. తరువాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి. ముందు ఇలా వేళ్లతోటి చక్కగా మృదువుగా వచ్చేలాగా పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇది మన చపాతీ పిండిలాగా గట్టిగా కలపకూడదు, కొంచెం మృదువుగా ఉండేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి కొంచెం సేపు నానాలి. ఈ లోపల మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుకి నిండుగా చక్కెరను వేసుకొని 3/4 కప్పు నీళ్లు వేసుకొని చక్కెరని కరిగించాలి. అప్పటి వరకు ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని చక్కెర కరిగాక ఇది 2-3 పొంగులు వచ్చాక మనం పాకం చెక్ చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోకి మార్చేసుకొని వెంటనే మనం పాకం చెక్ చేసుకోవాలి. మనం గరిటెని ఇలా పైకి అన్నప్పుడు డ్రాప్స్ లాస్ట్ డ్రాప్ వచ్చేసి చాలా స్లోగా పడితే ఆ పాకం కరెక్ట్గా ఉన్నట్లు. లేదా మనం చేతితోటి ఇలా తాకితే బాగా జిగురుగా అనిపించాలి. ఒక తీగ పాకానికి తక్కువగా ఉండేలాగా పట్టుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని 2 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది పాకం చిక్కబడకుండా ఉండటానికి సహాయపడుతుంది. ప్లేట్తో కవర్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు కలిపి ఉంచుకున్న మైదా పిండిని తీసుకొని చేత్తోటి చూడండి, ఇలా మృదువుగా ఉండాలి. పిండి బాగా పొంగుతున్నట్లుగా ఉండాలి. తర్వాత చేత్తోటి కొంచెం ఫ్లాట్గా ఇలా చేసుకొని చపాతీ కర్రతోటి ఈ విధంగా మందంగా ఉండేలాగా కొంచెం రోల్ చేసుకోవాలి. మరి చపాతీలాగా కాకుండా మందంగా ఉండేలాగా చూసుకోవాలి. దీన్ని చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మందం ఉండేలాగా దీన్ని రోల్ చేసుకొని తర్వాత నైఫ్ తోటి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీన్ని ముందు ఇలా బారుగా కట్ చేసేసుకొని తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఈ విధంగా ఉండేలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు నచ్చిన సైజులో ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని ప్యాన్ కాస్త వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని వేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదు. తర్వాత వీటిని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి ఇవి పైకి తేలే వరకు అలాగే ఉంచాలి. పైన మనం తయారు చేసిన వీటిపైన క్రాక్స్ వచ్చినా ఇబ్బంది ఏం లేదు. అలా వస్తేనే చక్కగా మనకి పాకం లోపల వరకు పీల్చుకొని చాలా బాగుంటాయి. ఇవి ఇలా క్రాక్స్ వచ్చినా సరే చక్కగా వీటిని 2 వైపులకి ఫ్లిప్ చేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం హీట్లో వేయించుకోవాలి. ఇవి పైకి తేలాక మాత్రమే ఫ్లేమ్ని మీడియంకి మార్చి వీటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా పొంగుతున్నాయో కదా. ఇలా పొంగితే పర్ఫెక్ట్గా మనం కలుపుకున్న పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నట్లు. చూసారు కదా, ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులకి టర్న్ చేసుకుంటూ వేయించుకొని వీటిని ఒక జాలి గరిటెలోకి ఈ విధంగా తీసుకొని అన్నిటిని తీసుకున్న తర్వాత వెంటనే వేడి పాకంలో వేసేసుకోవాలి. పాకం కూడా గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ పాకంలో వేసేసుకొని కొంచెం సేపు వీటిని ఇలాగే ఉంచేసి ఆ పాకం పీల్చుకున్న వరకు ఒక నిమిషం పాటు అలా ఉంచి తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి పాకం పీల్చుకునే వరకు ఇలా ఫ్లిప్ చేస్తూ ఉంచి ప్లేట్తో కవర్ చేసేసి కొంచెం సేపు వీటిని అలాగే ఉంచేసేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ వాయి వేసుకునేటప్పుడు కూడా నూనె గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని వేసేసుకొని తర్వాత ఫ్లేమ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి ఇవి పైకి తేలాక మాత్రమే రెండో వాయి కూడా అప్పుడు మనం ఫ్లేమ్ హైక్ చేసుకోవాలి. ఈ లోపల మనం అవి పైకి తేలే ఇంతవరకు ఉడికేలోపు ఈ షుగర్ సిరప్లో ఉన్న ఫస్ట్ వాయిని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఎంత చక్కగా పాకం పీల్చేసుకున్నాయో, ఎంత మెరుపుగా కనిపిస్తున్నాయో చూడండి. ఈ విధంగా ఫస్ట్ వాయిని ఇలా ప్లేట్లోకి తీసేసుకొని సెకండ్ వాయిని మరలా మనం మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్లిప్ చేస్తూ ఇలా వేయించేసుకోవాలి. చూసారు కదా, ఇవి కూడా చక్కగా మనకి పొంగుతూ బాగా వచ్చాయి. ఇలా ఈ వాయిని కూడా
రెండు వైపులకి టర్న్ చేస్తూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని వీటిని కూడా అలాగే జాలిగరిటెలోకి తీసేసుకొని వెంటనే షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని రెండు వైపులకి టర్న్ చేస్తూ పాకం చక్కగా పీల్చుకునే వరకు కొంచెం సేపు మాత్రమే దాంట్లో ఉంచేసి తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మనం తీసుకున్న కొలతలు పర్ఫెక్ట్గా సరిపోయాయి. 2 కప్పుల మైదాకి 1 కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ తక్కువ కాకుండా పాకం కూడా చక్కగా పీల్చుకొనివి మంచి జ్యూసీగా చక్కగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ఇలా తయారు చేసుకోండి. చూసారు కదా, రెండో వైన్ కూడా ఇలా కొంచెం సేపు పాకంలో ఉంచాక తీసి ప్లేట్లోకి ఉంచి సర్వ్ చేసేసుకోవటమే. వీటిని కొంచెం ఆరాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే చక్కగా వారం పాటు 10 రోజుల పాటు కూడా నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే. చూసారు కదా, జ్యూసీగా ఉండే స్వీట్ రెసిపీ గోజా స్వీట్ చక్కగా తయారైపోయింది. స్వీట్స్ని ఇష్టపడే వాళ్ళకి చాలా చాలా బాగుంటాయి ఇవి. తప్పకుండా మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా అనిపించింది నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజుకి ఇదే అండి వీడియో. మరో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.